తులసి బసవరాజుని ఫంక్షన్లో అందరి ముందు అవమానించినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కోడలు తన కాలర్ పట్టుకోవడంతో చాలా బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు బసవరాజు. ఇక తులసి ఇలా అంటుంటుంది, నేను చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతారు మామయ్య గారు అంటూ దగ్గరికి రాబోతూ ఉండగా ఒక్కసారిగా ఆగమ్మా అని లేచి నిలబడతాడు బసవరాజు. ఇక అక్కడున్న అందరికీ ఫంక్షన్లో అందరూ బసవరాజుని అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అమాయకుడైన ఒక మగాన్ని పట్టుకొని ఇంతలా అవమానిస్తుందా అని ఒకరంటే కన్న కూతురు కావచ్చు, అందుకే అంత ప్రేమ అని మరొకరు. అలా ఫంక్షన్లో నానా రకాలుగా బసవరాజు ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్న మాటలన్నీ అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక బసవరాజు ఒక్కసారిగా లేచి నిలబడి అలా తులసిని ఆపేసరికి అందరూ షాక్ అవుతారు. ఇక చాలమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే ఖుషీని వదిలే. లేదు, నేను ఖుషీని వదులుకోలేను అంటే మాత్రం ఈ ఇంటిని, సిద్ధుని వదిలే, నా కొడుకుని వదిలే. నీకు ఏదో ఒక చాయిస్ తప్ప రెండు కుదరవు. ఖుషీ కావాలా, సిద్ధు కావాలా, నీ ఇష్టం తేల్చుకోమని బసవరాజు తులసిని అంటూ ఉంటాడు. ఇక తులసి ఎవరి వైపు నిలబడుతుంది? ఖుషీ కావాలి అనుకుంటుందా, సిద్ధు కావాలి అనుకుంటుందా? టెన్షన్ పడుతున్న సిద్ధుని చూస్తూ తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు తులసి ఎటువైపు నిలబడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.